ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. శుక్రవారం శంకరపట్నం మండలంలోని తాడికల్, కరీంపేట్, కొత్తగట్టు, లింగాపూర్, మెట్పల్లి, ఆముదాలపల్లి, మొలంగూరు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను దళారులను అమ్మి మోసపోవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని సంచుల కొరత సమస్య తలెత్తకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ బత్తని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తనకు ప్రభాకర్, తడికల్ సింగిల్ విండో చైర్మన్ మధుకర్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, కొత్తగట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్లో దొడ్డు వడ్లు, సన్న వడ్లు రెండు కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే క్లీన్ చేసిన వడ్లుంటాయో 40 కిలోల 600 గ్రాములు తూకం వేయడం జరుగుతుంది. దానికన్నా మించి 1 గ్రామ్ కూడా ఎక్కువ పెట్టడానికి లేదు. ఇది ప్రభుత్వ ఉత్తర్వులు. చేసినచో వాళ్ళను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తాలు పేరిట కానీ ఇంకా ఇతరేతర కారణాల వల్ల మాయిశ్చర్ లేదనో ఇటువంటి చేయడానికి వీల్లేదు. ఇది రైస్ మిల్లర్లకు కానీ ఇక్కడ ఉండే ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరున్నా కూడా ఇది గమనించాలి. రైతులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. రెండో విషయం ఏంటంటే ఈసారి కూడా సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు ఎట్లయితే కనీసం ధర 2320 రూపాయలు ఎలాగుందో సన్న వడ్లకు కూడా ఈసారి 500 రూపాయలు బోనస్ అదనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లను ప్రోత్సహించడానికి మన రాష్ట్రంలో సన్న వడ్లను ప్రోత్సహించి సన్న బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. సన్న బియ్యంతో చాలా మంది పేద ప్రజలు కడుపు నిండా తింటా ఉన్నారు. ఆ పథకాన్ని వాళ్ళు వినియోగించుకుంటా ఉన్నారు. కాబట్టి మనం పేదవాళ్ళ కోసమే ఈ సన్న బియ్యానికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తూకంలో కానీ, దేంట్లో కానీ, తరుగు పేరిట కానీ, వేరే పేరు మీద ఎక్కువ తీసుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతులందరూ కూడా సకాలంలో తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసి డబ్బులు కూడా నెక్స్ట్ డే సాయంత్రం 24 గంటల లోపల మీ అకౌంట్లో పడతాయి. పోయినసారి మనం అదే విధంగా చేసినాం. ఈసారి కూడా మీరు ఎక్కడ ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయని, అయ్యో డబ్బులు లేట్ వస్తాయేమని రైస్ మిల్లర్లకు అమ్మకండి. వాళ్ళు తక్కువ తీసుకుంటా ఉన్నారు, మీరు పదుల మీద తీసుకుంటున్నారు. మాయిశ్చర్ ఎక్కువ ఉన్నది కదా, అయినా పోతున్నాయని మీరు తొందరపడి తీసుకుంటే 2 విధాల నష్టం. బోనస్ రాదు ఒకటి, అదేవిధంగా డబ్బులు కూడా వాళ్ళు 6 నెలలకు 7 నెలలకు ఇస్తే మన ఉద్దేశం కూడా సాల్వ్ కాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ సెంటర్లే కానీ, అవి ప్యాక్ సెంటర్లే కానీ, డిసిఎంఎస్ఏ కానీ, హాకా సెంటర్లే కానీ వీటిలోనే మీరు కొనుగోలు కేంద్రాలకు మీ యొక్క ధాన్యాన్ని పంపించి అక్కడే అమ్ముకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇమ్మీడియట్గా ట్రక్ షీట్ ఇవ్వడం, ట్రాక్టర్ కానీ, బార్దాన్ కానీ అన్ని విధాల ట్రాన్స్పోర్టేషన్, రైస్ మిల్లర్ అలాట్మెంట్ అన్నీ జరిగినాయి. ప్రభుత్వము ఈసారి ఏ విధమైన ఆలస్యం చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులు మర్చిపోకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ సెలవు మన డైరెక్టర్లు ఓకే సార్. ఏవో రైతు మరో పని
వ్యాపార సంఘాల నుంచి కొట్టిండు ఒకటి మా పైసలు కొట్టినా కొట్టిస్తే అడుగు తిరుపతి కొట్టు రెండు తమ్ముడు ఒక్కరు రిపోర్టర్ రండి పెద్ద మనిషి ఒక్కరు రండి అరే మహిళా రిపోర్టర్ రండి అది మన